డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కి వరుసపెట్టి ఆందోళనలు చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో శాసన మండలిలో ఇదే అంశాన్ని ప్రధానంగా వాళ్ళు లేవనెత్తాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో కూడా ఈ డిఎస్సి అనే అంశం ప్రధానంగా చర్చకు రాబోతూ ఉంది. దీని కౌంటర్గా ప్రభుత్వం వైపు డిఎస్సి 2025 టీచర్లను కొందరిని తీసుకొని వచ్చేసి కొన్ని ర్యాలీలని కొన్ని వాళ్ళతో కామెంట్లు చేయిస్తూ ఉన్న అదంత ఎఫెక్టివ్గా అయితే కనిపిస్తున్నట్టు లేదు. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త అస్త్రాన్ని వాళ్ళ పార్టీ నేతలకు, మంత్రులకు, వాళ్ళ పార్టీ మీడియా కూడా ఒక కొత్త అస్త్రాన్ని ఎంచుకుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనం. వాస్తవానికి ఈ కేసు హైకోర్టులో ఉంది. ఈ కేసు హైకోర్టులో ఉంటే దీని మీద విచారణ చేసిన సిట్టు మొదట డిజిటల్ మూల్యాంకనం చేశారు, తర్వాత మామూలు మూల్యాంకనం చేశారు. గ్రూప్ 1 ప్రశ్నపత్రాలు రెండోసారి మూల్యాంకనం చేయకూడదు అనేదో నిబంధన ఉందట. సో నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అని హైకోర్టులో సిట్ ఏదో ఒక కౌంటర్ వేసింది. సో ఇప్పుడు డిఎస్సి అని చెప్పి క్షేత్రస్థాయిలో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నప్పుడు దాని మీద నిరుద్యోగుల్లో బాగా కదలిక కనిపిస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో దానికి కౌంటర్గా గ్రూప్ 1 మూల్యాంకనాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడండి అని అందుబాటులో ఉన్న మినిస్టర్లతో ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. సో వాళ్ళ పత్రికలు చూడండి, ఈరోజు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లు అవే కనిపించాయి. ఫ్రంట్ పేజీలో వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మంత్రులు, వాళ్ళు ఎవ్రీథింగ్ ఇప్పుడు యాక్చువల్గా కోర్టు పరిధిలో ఉంది. వాళ్ళ అంశం ఏం జరిగిందో తెలుస్తారు. దాన్ని అది కోర్టు పని చేసుకుంటుంది, మన పని మనం చేయాలి కదా అని చెప్పి గ్రూప్ 1 మూల్యాంకనం అనే దాని చుట్టూ జగన్ పీరియడ్లో ఏవో జరిగాయి, చాలా అక్రమాలు జరిగాయి అని చెప్పి మామూలుగా ఏమీ లేని దగ్గరైనా తెలుగుదేశం పార్టీ మీడియా ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో మనకు తెలుసు. అటువంటిప్పుడు దీంట్లో ఏదైనా కనుక కాస్త లీడ్ దొరికితే ఈ 2.5 సంవత్సరాల పాటు వాళ్ళు ఊరుకోరని తెలుసు. బట్ ఇప్పుడు డిఎస్సి కౌంటర్గా ఈ గ్రూప్ 1 మూల్యాంకనం అనే అస్త్రం చేతిలోకి తీసుకొని నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి దీని మీద నెక్స్ట్ వేగంగా కొన్ని పరిణామాలు మారచ్చు. శాసనసభ సమావేశాల్లో కూడా దీని మీద మంత్రులు సుదీర్ఘంగా ప్రసంగించవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిన ఆశ్చర్యం లేదు. వైసీపీ డిఎస్సి కౌంటర్కి వీళ్ళేదో గ్రూప్ 1 మూల్యాంకనం కౌంటర్ని అయితే బయటకు తీశారు. అది చాలా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది.